అందరికీ నమస్కారం. 99 టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. భక్తి పాటలు సూపర్ హిట్ సాంగ్స్ గురించి ఈరోజు ఒక మంచి సాంగ్ మనం తీసుకున్నాం. ఆ సాంగ్ ఏమిటంటే అది సాధారణంగా సాహిత్యము సంగీతము కలిసి ఉన్నటువంటి సినిమాలు ఇది. అదే శంకరాభరణం సినిమా. అది ప్రపంచ ఎల్లలు దాటి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ కూడా అబ్బురపరిచింది, ఆహ్లాదపరిచింది, అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అనమాట. అంత గొప్ప సినిమా అది. ఎన్నో పురస్కారాలు వెల్లువ ఆ సినిమాకి. ఆ సినిమాలో ఉన్నది ఒక పాట. ఇది పాట పుట్టు పూర్వోత్తరాలు అనేది నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను. అలాగే పాట జానపదంలోంచి పుట్టింది పాట. ఈ పాట పుట్టుక ఏమిటంటే ఈ నాట్లు అంటే కార్మికులు కర్షకులు నాట్లు వేసుకునేటప్పుడు ఈ పాటని పాడుకుంటూ ఉంటారు. అంటే పాట ఏదో పాట చక్కగా లయబద్ధంగా పాడుకుంటూ ఉంటారు. అన్ని రకాల కార్మికులు కర్షకులు కూడా ఈ పాటను పాడుకుంటూ ఉంటారు. పాట అనేది అక్కడ పుట్టిందనమాట. అయితే ఇప్పుడు మనం ఈ సినిమా ఏమిటంటే శంకరాభరణం సినిమా. పాట పేరు మానస సంచరరే. అలాగే రచన సదాశివబ్రహ్మం గారు అనమాట. దీని రచన, సంగీతం కేవి మహాదేవన్ గారు. అయితే రాగం నేను తర్వాత చెప్తాను. ఈ పాట వాణి జయరాం గారు పాడారు. ఈ పాట చాలా అద్భుతంగా పాడారనమాట. ఈ పాట గురించి మనం ట్యూను ఎవరిచ్చారు, ఎలాగిచ్చారు, ఎవరిచ్చారంటే సంగీత దర్శకుడే ఇస్తాడు ట్యూను. సంగీత దర్శకుడు ట్యూన్ ఇస్తాడు. ఆ ట్యూన్ ఎలాగిచ్చారంటే అలాగా ట్యూన్ ఇచ్చారనమాట. ఆ ట్యూన్కి మనం ఇప్పుడు పాట ఎలా రాశారనేది చూద్దాం. ఆ ట్యూన్లోనే పాట అంటే చాలా అద్భుతంగా చక్కగా మీటర్లోనే ఇమిర్చారు అది. ఆ పాట ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ పాటలో ఎక్కడైనా గమకాలు కానీ ఏమైనా ఆరోహణ అవరోహణలు కానీ ఎక్కడైనా కొంచెం మిస్టేక్ అయితే నాకు సంగీత దర్శకుని కాదు, అలాగే పెద్ద సంగీత దర్శకుడినే కాదు, అలాగే గాయకుడిని కూడా కాదు, మీకు పాట వినిపించే ప్రయత్నం చేస్తాను అంతవరకే. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే, మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే, మదసిక పించ లంకృత చకురే, మదసిక పించ లంకృత శిఖరే, మహనీయ కపోల విదితము కోరే, మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే, మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే, మానస సంచరరే, మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఈ పాట ఇలా ఉంది ఇందులో. అయితే ఈ పాటకు రాగం కావాలి. ఇది సంగీత సాహిత్యాలు ఇందులో చాలా గమకాలు ఉన్నాయి, చాలా మంచి సరగమ పదనిసలు ఉన్నాయి. అవన్నీ నేను పాట మాత్రమే మీకు వినిపించాను, అది గ్రహించండి. అలాగే ఈ పాట ఎందులో చేశారంటే సామ అనే ఒక రాగం ఉంది, సామరాగంలో చేశారు ఇది. ఈ పాట నిజంగా ఆ రోజుల్లో ఈ శంకరాభరణం సినిమాకే హైలైట్ అనమాట. అంటే ఈ ఒక పాటనే హైలైట్ కాదు, చాలా అద్భుతమైనటువంటి హైలైట్స్ ఉన్నాయి అందులో ఇది మాత్రం చాలా మంచి హైలైట్ అనమాట. ఇది పల్లవి మళ్ళీ వినిపిస్తాను.
మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. అంచేత ఈ పాట మనం ఈరోజు తీసుకున్నాం. మరి మళ్ళీ వచ్చే మరో పాట కోసం మరి వెయిట్ చేయండి. మంచి పాటతో మళ్ళీ వస్తాను. సూపర్ హిట్ సాంగ్స్లో ఈ పాట 99 టీవీలో ఈ కార్యక్రమం వస్తుంది, చూడండి. సెలవు, నమస్తే.